యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలది నహీనుడగునా దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపి యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి కడి బడగొట్టెను, తన వశాన నన్ను ప్రశాంత మధుర సువిశేష వాక్పల నిశాంతమున చేర్చి సేదది చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావళము నామది తన ప్రదీప వ్యాఖ్యాకుశాహతు యథేచలన్నిటి గురించి పాపపు మొదల్తోదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వక్రమించెను, యేసు నాథురక్తము నా ఉంచెను. అనీతి వస్త్రమించెను, యేసు నాథురక్తము నా ఉంచెను. వినూత్నయాత్నమైదను నేనడు గణన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను విలాపములకు చెవినిచ్చెను, సమకలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను, సమకలాపములకు సెలవిచ్చెను. సితానగము పైకి లాగినను సుఖగళావళు మనసులో నింపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చాలా శక్తి గలది. ఇది ఈరోజు నేను చేసేది 17వ ప్రసంగం. అంటే ఉపవాస ప్రార్థన అంటే అల్లాటప్పగా తీసుకోకూడదు. ఉపవాస ప్రార్థన అంటే ఇట్స్ నథింగ్ బట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గాడ్. నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను, వాట్ ఈజ్ ఫాస్టింగ్ అంటే దేవుడు శాడిస్ట్ కాదు. నువ్వు ఆకలి మరి సహిస్తూ బాధపడడం దేవునికి ఇష్టమేం లేదు, కానీ నువ్వు దేవునికి దగ్గరైపోతున్నావు అన్నమాట. అంటే ఆహారానికి దూరం అవుతున్నావు, ఈ లోకానికి దూరమై దేవునికి నువ్వేమవుతున్నావు, చేరువలో వచ్చేస్తున్నావు, దేవుని మీద గురి పెడుతున్నావు. నీ సమస్యలకు దేవుడే నీకు ఆశ్రయం అని దేవుని మీద ధ్యాస పెట్టడం, కాన్సన్ట్రేటింగ్ ఆన్ గాడ్ ఈజ్ ఫాస్టింగ్. కాబట్టి మరి అప్పుడు నీకు ఆహారం మీద ఉండదు ధ్యాస, అది తినాలి ఇది తినాలి అని ఉండదు. నీ హృదయ వేదన, నీ బాధ, నీ భారం అంతా దేవుని మీద వెయ్యాలి. నాకు సహాయము దేవుడే, దేవుడు నాకు సహాయపడతాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నా పరిస్థితులన్నీ కూడా చక్కబెడతాడు, నా మనవులు ఆలకిస్తాడు, విలాపములకు ఆయన ఏమిస్తాడట, చెవినిస్తాడు. కాబట్టి ఉపవాస ప్రార్థనలో ఈరోజు మనం 17వ వర్తమానాన్ని వినబోతున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం దేవుడు నాకు అనుగ్రహించినాడు. అదేంటంటే దేవుడు
ప్రార్థన వినకపోవుట. దేవుడు ప్రార్థన వింటాడని కదా మనం వినేది, కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు మన ప్రార్థన వినడు. చాలామంది అడుగుతారు, వై ఈజ్ గాడ్ రిజెక్టింగ్ మై ప్రేయర్? నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఎందుకు వినడం లేదు? మరి నా ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించడం లేదు? నాకు ఎందుకు జవాబు రావడం లేదు? వై ఐఎమ్ నాట్ గెటింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ గాడ్? అప్పుడు స్వపరీక్ష చేసుకోవడానికి ఒక 10 కారణాలు మీ ముందు ఉంచాలని నేను ఆత్మచేత ప్రేరేపింపబడినాను. మరి నీ ప్రార్థనకు దేవునికి అడ్డుగా ఉన్న కార్యాలన్నీ కూడా తొలగించుకోవాలి. దేవుడు ఎందుకు ప్రార్థన ఆలకించు? చూడండి, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు దావీదు తన బిడ్డ నిమిత్తము ఉపవసించి ప్రార్థన చేస్తున్నాడు. అంటే బెత్షెబే ద్వారా, అంటే ఊరియా భార్య అయిన బెత్షెబాతో ఆయన మరి బంధం కలిగి ఒక బిడ్డ జన్మించింది. ఆ బిడ్డ కాయలా పడింది. అప్పుడు దావీదు ఉపవసించి దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆహారం తీసుకోవడం లేదు, మరి నిద్ర కూడా పట్టకుండా రాత్రంతా ప్రార్థన చేసినాడని వాక్యంలో ఉంది. అయినా దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. మీరు 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం చూడండి. యెహోవా ఊరియా భార్య దావీదును కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడి. అంతకుముందు నాతాను ప్రవక్త వచ్చి దావీదు చేసిన తప్పును ఎత్తిపట్టి చూపెడుతున్నాడు. 14-15 వచనాలు చూడండి. ఈ కార్యం వల్ల యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలిగజేస్తేవి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. ప్రవక్తలు చెప్పిన మాట కదా. నాతాను ప్రవక్త ముందే చెప్పినాడు, నీ బిడ్డ చనిపోతుంది, ఎందుకంటే నీవు దేవుని నామానికి ఏం తెచ్చినావు? దూషణ పాలు తెచ్చినావు. నిన్ను గొర్రెల దొడ్డి నుండి మరి దేవుడు పైకెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. మరి ఇశ్రాయేలు జనులకు నిన్ను అధిపతిగా నియమించినాడు. నువ్వు ఎక్కడ పోతే అక్కడ నీకు తోడుగా ఉండి మరి లోకంలో గనులైన వారి కలిగిన పేరును ప్రఖ్యాతిని నీకు అనుగ్రహించినాడు. అన్నీ ఒక్క క్షణంలో మర్చిపోయి నువ్వు పాపం చేసినావు. దేవుని నామమును దూషింపబడుట కారణమైనావు. శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలుగజేసినావు. కాబట్టి నీ బిడ్డ తప్పకుండా ఏమవుతుంది? చచ్చిపోతుంది. ప్రవక్త ప్రవచించినాడు. 16వ వచనం చూసినప్పుడు దావీదు కనిన బిడ్డను దేవుడు మొత్తినప్పుడు బహుగా జబ్బు పడాను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుకు వచ్చిరు, కానీ అతడు సమ్మతింపగా వారితో కూడా భోజనం చేయకుండా. అందరూ వస్తున్నారు, ఆ రాజు కదా, ఆయన మహారాజు, ఆయన నేల మీద పడి పొర్లుకుంటూ దేవుని బతిమాలుకుంటూ ఉపవాసం ఉండి మరి ఏడుస్తూ ఉన్నాడు. నిద్ర పోవడం లేదు. అప్పుడు సేవకులు వచ్చి ఆయనను బతిమాలుకుంటున్నారు, లేవమంటున్నారు, లేవనెత్తుకు వచ్చినారు. కానీ అతడు సమ్మతింపగా వారితో కూడా భోజనము కూడా చేయకు. అంటే హీస్ ఫాస్టింగ్, హీఈస్ డూయింగ్ ఆల్ నైట్ ప్రేయర్ అనమాట. బిడ్డ బతకాలని, బిడ్డ చావకూడదని. దేవుడు కనికర సంపన్నుడు కదా, దేవుడు క్షమిస్తాడు కదా, నా బిడ్డ బతకాలని ఆశిస్తున్నాడు. కానీ 7వ దినమున బిడ్డ చావగా. మరి 7 రోజులు ఉపవాసం ఉన్నాడా, లేక బిడ్డ పుట్టి 7 రోజుల్లో మనకు తెలియదు, కానీ మొత్తం 7వ రోజు బిడ్డ చనిపోయింది. బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతను మా మాటలు వినకుండా. అప్పుడు సేవకులు, అక్కడున్న చుట్టుముట్టిన వారందరూ భయపడుతున్నారు. ఎందుకంటే బిడ్డ బతికున్నప్పుడు మా మాట వినలేదు. ఇప్పుడు బిడ్డ చనిపోయిన తర్వాత మేము ఆయన సమీపం పోవడానికి కూడా మాకు భయం అవుతుంది. ఆయన ఎలాగో మాట వింటాడు. ఇప్పుడు చాలా అంత అప్సెట్ అయిపోయి ఉన్నాడు దావీదు. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పినట్లా తనకు తాను హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అంతో వెరచిరి, భయపడుతున్నారు బిడ్డ చనిపోయినాడు చెప్పడానికి. ఎందుకంటే మన ఆత్మహత్య చేసుకుంటాడా, చచ్చిపోతాడా, మరి అతని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు కదా, చాలా నిరసించిపోతాడా, కుమిలిపోతాడా, భయపడుతున్నారు అతనికి బిడ్డ చనిపోయిన వార్త చెప్పడానికి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి, అందరు గుసగుసలాడుతున్నారు, దావీదు దగ్గరకు రావడానికి భయపడుతున్నారు, బిడ్డ చనిపోయినాడని చెప్పడానికి భయపడుతున్నారు. దావీదు గ్రహించినాడు, ఏదో జరిగిపోయింది, బిడ్డ చనిపోయినాడు. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు చూడండి, బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగ, వారు చనిపోయిననేరు. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి
యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించింది. అప్పుడు అతడు భోజనము చేశాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు అనమాట. బిడ్డ బతుకున్నప్పుడేమో ఉపవాసం చేసినాడు, ప్రార్థన చేసినాడు, ఏడ్చినాడు, రాత్రంతా నిద్రపోలేదు. మరి ఇప్పుడు బిడ్డ చనిపోయిన వార్త వినగానే ఏం చేసినాడంటే లేచినాడు, మరి స్నానం చేసుకున్నాడు, తైలం పూసుకున్నాడు, మంచి వస్త్రాలు ధరించినాడు, యెహోవా మందిరంలో ప్రవేశించినాడు, దేవునికి మ్రొక్కినాడు, తిరిగి ఇంటికి వచ్చినాడు, భోజనము చేసినాడు. ఇదేంటి ఆశ్చర్యపడుతున్నారు అన్నమాట. వారు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. అప్పుడు వారు ఏమంటున్నారంటే సేవకులు అంటున్నారు, బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుంటివి కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనము చేస్తుంది. ఇదేంటి నీ పద్ధతులన్నీ గమ్మత్తుగా ఉంది. బిడ్డ జీవంతో ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నావు, మరణించిందంటే ఇంకా అసలు ఆహారం తినరు కదా, ఇంకా చాలా కుమిలిపోతూ ఉంటారు, ఇంకా ఆహారం మీద ధ్యాస ఎక్కడ ఉంటుంది. కానీ ఇతను తైలం పోసి స్నానం చేసుకున్నాడట, మరి తైలం పోసుకున్నాడంట, మరి వస్త్రాలు ధరించుకున్నాడంట, మందిరానికి వెళ్ళినాడంట, దేవునికి మొక్కినాడంట, తిరిగి వచ్చినాడంట, కడుపు నిండా భోజనం చేసినాడంట. ఏంటి సంగతి అని సేవకులు ఆశ్చర్యపడుతున్నాడు. నీవిలాగున చేయుట ఏమని దావీదును అడగా 22వ వచనం, అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాడిని బ్రతికించినేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుంటే, ఇప్పుడు చనిపోయాను కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? వాడిని తిరిగి రప్పించగలనా? నేను వాని యుద్ధకు పోదును కానీ వాడు నా యుద్ధకు మరలా రాడని వారితో చెప్పి, తర్వాత దావీదు తన భార్య అయిన బెత్షెబను ఓదార్చి ఆమె యుద్ధకు పోయి ఆమె యొక్క కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాను. యెహోవా అతన్ని ప్రేమించి నాతానును ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యథీధ్య అంటే యెహోవాకు ప్రియుడు అని అర్థం, యథీధ్య అంటే సొలొమోన్ అని అతనికి పేరు పెట్టాను. అంటే దీని ద్వారా మరి అర్థం చేసుకోవాలి ఒక సంగతి. ప్రార్థన చేసినాడు బిడ్డ బ్రతకాలని, బిడ్డ బ్రతకలేదు. ఎందుకు బిడ్డ బ్రతకలేదు అని నేను కొద్దిగా చదివినప్పుడు అసలు ఈ సమయంలోనే ఆయన 51వ కీర్తన రచించినాడు. 51వ కీర్తన పశ్చాత్తాపంతో కూడిన ఒక కీర్తన. అంటే చేసిన తప్పిదాన్ని దావీదు ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొనక ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన వినలేదు. కానీ తన తప్పును పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు బిడ్డను తీసుకున్నాడు, మరి దావీదును క్షమించినాడు. తిరిగి అతని మీద కనికరంతో అతనికి మరి ఒక కుమారుని అనుగ్రహించినాడు. ఆ కుమారుడే జ్ఞాని అయిన సొలొమోను. అంటే నా జీవితంలో జరిగిన కార్యాలు నాకు జ్ఞాపకానికి వచ్చింది. నా కుమార్తె మరి 3 సంవత్సరాలు 8 నెలలు, అంటే నియర్లీ 4 years, అంత హైట్ వెయిట్ పర్సనాలిటీ ఉంది, చాలా చక్కగా ఉండేది. అది చనిపోతూ ఉంది హాస్పిటల్లో. షీఈస్ డైయింగ్, ఆల్ ఆఫ్ ఎ సడన్ అయిపోయింది, హఠాత్ మరణం. అప్పుడు నేను అప్పటి వరకు నాకు ప్రార్థన జీవితమే లేదు, కానీ బిడ్డ ప్రాణం పోతుంటే ఏవా బ్రతికించు, నా బిడ్డను బ్రతికించు, నా బిడ్డను బ్రతికించు, బ్రతికిస్తే నీ సేవకు నేను ఇచ్చేస్తాను. అంతవరకు నేను ఒక బండరాయిలాగా ఉన్నాను. సేవ కానీ భక్తి మార్గం కానీ ఏదీ లేదు. అప్పుడు నేను దేవునితో ఒప్పుకుంటున్నాను అన్నమాట. దేవా కనికరించి ఈ బిడ్డను బ్రతికిస్తే నీ సేవకు నేను ఇస్తాను. బిడ్డ బ్రతకలే, నా ప్రార్థన దేవుడు వినలే, కానీ ఒకటి జరిగింది ఏంటంటే నన్ను సేవలో వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని జ్ఞానము మానవుని తలంపుల కంటే గొప్ప, చాలా గొప్పది. అంటే ఆయన మార్గములో భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా దేవుని మార్గాలు ఉంటుంది. కొన్నిసార్లు మనం దేవునికే జ్ఞానం ఉపదేశించే రీతిగా మనం మాట్లాడుతుంటాం. మన చర్యలు, మన ప్రవర్తన అలాగ ఉంటుంది. దేవునికి ఏం తెలుసు? నాకు అన్నీ తెలుసు. దేవునికి ఏం తెలియదు, దేవునికి అన్నీ తెలుసు. ఆయన తప్పకుండా నీ పట్ల న్యాయము చేస్తాడు. అంటే ఇక్కడ జరిగిన కార్యం ఏంటి? పశ్చాత్తాపమైన హృదయంతో దావీదు దేవుని సన్నిధికి తిరిగినాడు. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో తను చేసిన పాపాన్ని ఏం చేసినాడు? ఒప్పుకున్నాడు. పాపము రోగము ఈ రెండు కప్పుకోవద్దంట. ఎవరో చెప్తాం విన్నాను. పాపం కప్పుకోవద్దు, రోగం కప్పుకోవద్దు, రెండు విప్పి చెప్పాలి. అప్పుడు దేవుని కనికరము నీ మీదకి వస్తుంది. 51వ కీర్తనలో బెత్షెబ యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన, హెడ్ నోట్ చూడండి, అప్పుడు రచించినాడు అన్నమాట. దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ వై హీ హెస్ రిటన్ సామ్స్ 51. పాపం చేసినాడు, ఒక రాజు కదా. మరి నాతాను ప్రవక్త వచ్చి నువ్వు ఆ మనుషుడు నీవే పాపం చేసినావు, దేవుని నామానికి దూషణ తెచ్చినావు, నీకు మరి కనబోయే బిడ్డ
మరి జబ్బు చేత ముత్తబడి చచ్చిపోతుందంటే రాజు ఎంత అధికారం గలవాడు, మహారాజు దావీదు కనుసైగతో కావాలంటే నాథాన్ను చంపించవచ్చు కదా, చంపివేయచ్చు కూడా, ఖడ్గం ఉంటుంది రాజు దగ్గర ఇప్పుడు. కానీ అలా చేయలేదు. నాథాను తన తప్పు ఎత్తి చూపెట్టినప్పుడు వెంటనే కుమిలిపోయినాడు. అందుకే ఇక్కడ ఒక మాట 51వ కీర్తనలో 16 వచనం 17 చూడండి, నీవు బలిని కోరువాడవు కావు, కోరినడలు నేను అర్పించును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయి. విరిగి నలిగిన హృదయం అంటే ఒక కంట్రైట్ స్పిరిట్. ఉపవాస ప్రార్థన చేసేవారు ఎప్పుడు కూడా మరి ఈ నలిగిన హృదయం, విరిగిన హృదయం మోకరించగానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే దేవునికి చాలా సమీపంగా అయిపోతావు కదా, నీ బాధలు, నీ దుఃఖము, నీ వేదన అంతా దేవునికి తెలియజేస్తావు. యూ బికమ్ వెరీ క్లోజ్ టు గాడ్. ఒక మాట గుర్తొచ్చింది, నీవు నన్ను హత్తుకొని ఎడలు నీవు తప్పకుండా బ్రతుకుతావు, నువ్వు నన్ను ఆశ్రయించిన ఎడలు నీవు బ్రతుకుతావు. అంటే దేవుణ్ణి ఆశ్రయించడం, దేవుని హత్తుకోవడం, ఇక వేరే మార్గం లేదు. యేసుప్రభు కూడా మంచి మాదిరి చూపెట్టినాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనతో ప్రార్థన చేసినాడండి. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి, యేసుప్రభు కూడా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసినాడు. హెబ్రీ 5:7 శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడే. హల్లెలూయా. అంటే చూడండి, యేసు ప్రభు మనకు మాదిరి చూపెట్టినాడు. ఆయన దైవ కుమారుడు, మానవ ఆకారంలో ఈ లోకానికి వచ్చినాడు. ఆయనకి ఇంత ప్రార్థన చేయడం అవసరమైందా? తప్పకుండా అవసరమైంది. ఎందుకంటే మనకు మాదిరి, రోల్ మోడల్. మనమందరం ఇప్పుడు ఆత్మరూపంలో లేదు, శరీరం ధరించే ఉన్నాం కదా, మనం కూడా అదే మరి పద్ధతిలో వెళ్ళాలి. అంటే విరిగి నలిగి కన్నీళ్లతో రోదనంతో నశించే వారి కొరకు ప్రార్థన చేయాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. తర్వాత మనం అతిక్రమం చేస్తే దాన్ని యోబు భక్తుడు అంటాడు, నా రూములో నేను పాపం కప్పుకుంటే పరమందున్న దేవుని ఎడలు నేను వేషధారి అయిపోతాను. ఐ బికమ్ ఏ హిపోక్రిట్ ఇఫ్ ఐ కన్సీల్ మై సిన్ ఇన్ మై హార్ట్. కాబట్టి నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేసి దేవుని యొద్ద మరి నీవు కనికరం పొందుకోవాలి. అప్పుడు నీ ప్రార్థనలు సూటిగా దేవుని చెవిలోకి చొచ్చిపోతుందని అది మొదటిగా మనం నేర్చుకుంటున్నాం. అంటే యూ హ్యావ్ టు రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. మారు మనసుతో కూడిన ప్రార్థన. ఉపవాసం ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు అని కాదు, కానీ నువ్వు ఒక మారు మనసుతో నువ్వు చేసినవన్నీ కూడా అవిధేయత, అతిక్రమం, అక్రమం ఇవేమున్నా కానీ తొలగించుకుంటేనే నీ ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు. కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రాకున్నా దేవుడు నీ కొరకు ఇంకేదో మేలు సిద్ధపాటు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అలా భక్తులు చాలామంది ప్రార్థన చేసినారు, నన్ను చంపేయి, నన్ను ఈ లోకంలో తీసివేయి, అయ్యో నా తల్లి గర్భంలోనే నేను చనిపోతే ఎంత బాగుండని యోబు కూడా ప్రార్థన చేసినాడు. ఈ ప్రార్థనలు దేవుడు ఏవి కూడా అంగీకరించలేదు. గాడ్ డిడ్ నాట్ ఆన్సర్ ఎనీ ప్రేయర్ ఆఫ్ సచ్ ప్రేయర్స్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ దేవుడు వారికి ఆయుస్సునిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి వారిని వాడుకున్నట్టు మరి రుజువులు పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మరి కొన్నిసార్లు దేవుడు ప్రార్థన వినడు, నేను విననంటున్నాడు. దేవునికి ప్రార్థన చేసిన వారు వారి జాబితాల్లో చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. 99వ కీర్తన 6వ వచనం చూడండి, Psalms 99:6 ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను, వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరము ఇచ్చారు. హల్లెలూయా. అంటే ఈ దేవుని నామంలో ప్రార్థన చేయడం, ఆదికాండం 4వ అధ్యాయం మీరు చివరి మాటలు, ఆనాడు ఏనోషు కాలమందు మరి యెహోవా నామమున ప్రార్థన చేయుటకు ఆరంభమైనది. అంటే ఆదికాండం 4వ అధ్యాయంలో ప్రార్థన, దేవుని నామంలో ప్రార్థన చేయడం ఆరంభమైంది. ఏం కొత్త కాదు. ఏంటంటే ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటానా మీరు అనుకుంటారా? కాదు, ప్రార్థన అనేది సిన్స్ ఏజెస్. అంటే చూడండి, ఆదికాండంలో ఆరంభమైంది. ప్రకటనలో కూడా ప్రార్థనతోనే అవసానం కూడా. ఏంటంటే ప్రభువైన యేసు నీవు త్వరగా రమ్ము. చూడండి ప్రార్థన. ఇక్కడ ప్రార్థన చేసే వారిలో మోషే ఉన్నాడు, యాజకుల్లో ఉన్నాడు, అహరోను ఉన్నాడు. తర్వాత దేవుని నామం బట్టి ప్రార్థన చేసే వారిలో సమూయేలు ఉన్నాడు. వీరు యెహోవాకు మొరపెట్టి మా దేవుని దగ్గర నుండి జవాబులు పొందుకున్నారు. దేవుని స్తోత్రం.
కానీ పాపము నీ హృదయంలో దాచుకుంటే నీ ప్రార్థనకు జవాబు రాదని 66 కీర్తన 18వ వచనంలో, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపో. అందుకే యేసు ప్రోక్షింపబడిన హృదయంతో మీరు దేవుని సన్నిధానమునకు చేరాలి. విత్ క్లెన్స్డ్ హార్ట్. యేసు రక్తమే నీకు పాప క్షమాపణ కలగజేస్తుంది. కాబట్టి పరిశుద్ధమైన హృదయంతో దేవుని సన్నిధికి రాకుంటే నీవు ఎన్ని ప్రార్థన చేసినా దేవుడు వినడు. నీ కొరకు భక్తులు ప్రార్థన చేసినా దేవుడు వినడని చాలా ఖచ్చితంగా ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఈ ప్రజలు పాప క్షమాపణ పొందకుండా వారు పాపం చేస్తూ ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, ఇర్మియా 15, అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, మోషేయు సమూయేలు నా ఎదుట నిలబడినాను, ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సు ఉండదు, నా సన్నిధి ఉండకుండా వారిని వెళ్ళగొట్టు. చూడండి, నా సన్నిధికి మీరు వస్తున్నారు కదా, మీరు అసలు రమ్మన్నవాడు ఎవడని యెషయా 1వ అధ్యాయంలో మీరు చూస్తారు. అంటే మీరు పాపము హృదయంలో పెట్టుకుని నా సన్నిధికి వచ్చి దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారా? మీకు పాప క్షమాపణ చాలా అవసరం. కాబట్టి పాపము మరి మీద ప్రభుత్వం విశ్వాస చేయాలంటే పాపము నీ కాళ్ళ క్రింద ఉండాలి. ఏ పాపం నిన్ను ఏలకూడదు. దేవుడు అట్టి శక్తి తప్పకుండా మీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. మనందరికి ఇస్తాడు. సాతాను అణగొట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు కృపను తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. మరి ఒక కార్యం చూడండి, దేవుని చిత్తానికి విరోధంగా ప్రార్థన చేస్తే దేవుడు ఎప్పుడు కూడా ఆ ప్రార్థన వినడు. ఇఫ్ యు ప్రే అగైన్స్ ద విల్ ఆఫ్ గాడ్. ఏంటి అగైన్స్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తానికి విరోధంగా మనం ఎలా ప్రార్థన చేస్తాం? కొన్నిసార్లు అట్టి ప్రార్థనలు చేస్తాం, జవాబు పొందుకోం. 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనంలో ఉంది, 1 John 5:14, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదు. అవును, యేసుప్రభు కూడా అన్నాడు, తప్పకుండా దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ప్రార్థన చేయనప్పుడు నువ్వు పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయి. చిత్తానుసారమైన ప్రార్థన దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు. ఏంటి? భర్త మారు మనసు, భార్య మారు మనసు, పిల్లల రక్షణ దేవుని చిత్తానుసారమైంది. ఎందుకంటే మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని చిత్తమై ఉన్నది. ఇట్స్ గాడ్స్ విల్ దట్ నో వన్ షుడ్ పెరిష్. కాబట్టి నీ ఇంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉండి, తప్పకుండా అది దేవుని చిత్తం. నీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నావు, తప్పకుండా దేవుని చిత్తమైన సర్వ శరీరానికి ఆయన నీకు ఆరోగ్యం ఇస్తానని వాగ్దానము చేసినాడు. కాబట్టి దేవుని చిత్తం ఏది అని నీకు తెలియాలంటే వాక్యం తెలిసి ఉండాలి. కొందరు ప్రార్థన చేస్తారు కదా, మరి ఒక లాటరీ టికెట్ గెలవాలి అని ప్రార్థన చేస్తారు. లాటరీ టికెట్ రూపాయికి కొనుక్కొని కోట్ల రూపాయలు కావాలని ప్రార్థన చేస్తారు. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కానే కాదు. మరి ఇంకా కొందరు ప్రార్థన చేస్తారు, చాలా రష్ ఉంది సినిమా థియేటర్లో, మాకు సినిమా టికెట్ కావాలని ప్రార్థన చేస్తాను. అటువంటి ప్రార్థన కూడా దేవుడు అంగీకరించి ఇట్స్ నాట్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. నాకు దూరదేశం, ఏ దేశం అని చెప్పాను కానీ విదేశాల నుండి ఒక ఫోన్ వచ్చింది. ఒక యవనస్తురాలు, దాదాపు 30-35 సంవత్సరాలు ఉంటుంది. ఆమె ఫోన్ చేసి అంటుంది, అమ్మా నేను ఒక్కటే మనవి అడుగుతున్నాను. ఏంటది అంటే, అమ్మా నా గోడంతా వినడానికి మీకు టైం లేదు, కాబట్టి ఒక్కటే మాటలో చెప్తున్నాను, దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. ఏంటంటే, మా అత్తగారు పురుగులు పడి చావాలా. ఓ అమ్మ, అత్త మీద ఎంత కోపం ఉందంటే ఆమె ఈ ప్రార్థన మనవి ఇది జరిగి ఒక 2-3 వారాలే అయింది. మా అత్తగారు పురుగులు పడి చావాలి. ఇది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కానేగా. అత్తగారు ఏం తప్పు చేసిందని చెట్టెత్తు కొడుకును కని పెంచి నీకు భర్తగా శిరస్సుగా ఇస్తే ఆమె ఇప్పుడు ఎటు చావాలని కోరుతుంది? పురుగులు పడి చావాలి. అవి నేను అన్నట్టు తప్పు. నీకు కూడా 2 పిల్లలు ఉన్నారు. నువ్వు రేపు అత్తగారు అయినప్పుడు నీ కోడలు ఇట్లా ప్రార్థన చేస్తే నీకు ఎంత బాధ ఉంటుంది. అలాంటి ప్రార్థన ఎప్పుడు చేయకూడదు. నీకు ఎంత బాధ ఉన్నా నీ అత్తను నువ్వు తల్లిలాగా చూసుకోవాలి, క్షమించాలి. ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలు దేవుడు అంగీకరించి నీ పిల్లలను, నీ భర్తను, నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అది దేవుని ఫార్ములా. అది కదా పద్ధతి మనం నేర్చుకున్నది. నీ శత్రువుల సహితం నీకేం అయిపోతారు? మిత్రులుగా మారిపోతారంట. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తే శత్రువులను కూడా ప్రేమించాలి. వారు హింసించినా నువ్వు వారి కొరకు ప్రార్థన చేయమని ప్రభువు నేర్పించినాడు. కనుక దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. తిరుగుబాటు చేస్తూ ప్రార్థన చేస్తారు, అవిధేయత చూపుతూ ప్రార్థనలు, దీర్ఘ ప్రార్థనలు చేస్తారు.
వాళ్ళని ఏమనాలి? వాళ్ళని వేషధారులు అనాలి. వేషధారులు చేసే ప్రార్థన గురించి మత్తయి సువార్త 23లో ప్రభువు చాలా అద్భుతంగా వివరిస్తాడు. వారు నిలువుటంగీలు ధరించుకుంటారు, అడ్డు దట్టి కట్టుకుంటారు, సమాజ మందిరంలో సంత వీధుల్లో నిలబడి దీర్ఘమైన ప్రార్థనలు చేస్తారు. అంటే వారి హృదయం చాలా దూరంగా ఉంటుంది దేవునికి. వారు పెదవులతో మాత్రమే ప్రార్థన చేస్తున్నారు. ఇంకో దగ్గర ప్రభు అంటున్నాడు, మీరు విస్తారంగా మరి వల్లిస్తున్నారు ప్రార్థన, కాబట్టి మీ ప్రార్థన దేవుడు విన్నాడని మీరు అనుకోకండి. మీరు మొట్టమొదట దేవునికి విధేయత చూపాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎ రెబెలియస్ హార్ట్, అంటే అవిధేయత చూపెట్టినప్పుడు నీ ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకంటే ఏషియా 1:15లో మాట ఉంది. ఈ మాట చూడండి, ఐషియా, బుక్ ఆఫ్ ఐషియా 1st chapter 15th verse. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందు. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. చాలా భయం అవుతుంది కదా ఇలాంటి మాటలు. దేవుడు వినకుంటే ఇంకెవరు వింటారు మన గోడు? దేవుడే అంటున్నాడు, మీరు చాలా చేతులు చాపి బిగ్గరగా కేకలు వేసి ప్రార్థన చేసినా నేను వినను. మీరు బహుగా చేసిన నేను వినను. మీ చేతులు ఎందుకు వినను? మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. మిమ్మును కడుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. అంటే మీ పవిత్రమైన హృదయము లేకుండా నా సన్నిధికి వచ్చినారు. అందుకే మీరు ప్రార్థనలు ఎంత చేసినా నేను వినను. మీరు చేతులు చాపితే నా కన్నులు మూసుకుంటాను. మీరు ఎంత బహుగా ప్రార్థన చేసినా నేను వినను. ఎందుకంటే మీ హృదయాలు సరిగా లేవు. ప్రార్థన చేసి పడుకున్నాను. ఒక మంచి ఇల్లు బాగానే ఉంది, కానీ ఆ సింక్ చాలా పెద్దగా ఉంది. ముఖం కడుక్కొని చేతులు కడుక్కునే సింక్ డైనింగ్ టేబుల్ దగ్గరనే ఉంది. అది నిండా అంత మాలిన్యంతో నిండుకొని ఉంది. అప్పుడు నేను అది చూసి అనుకుంటున్నాను అన్నమాట, అబ్బా ఇంత నిండిపోయింది, ఎంత అసహ్యంగా ఉంది ఇది. కొద్దిగా అక్కడ ఆ ట్యూబ్ దగ్గర కొద్దిగా కెలికితే చాలు కదా, అంత పోతుంది. నేను పోయి ఏం చేసానంటే అది కొద్దిగా కెలికాను, మొత్తం జూయమని ఆ పవిత్రత అంతా పోయింది. దేవుని స్తోత్రం. అప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా, ఇలాంటివి దేవునికి అయిష్టమైన కార్యాలు, దేవునికి అసహ్యం పుట్టే కార్యాలు మన హృదయంలో పెట్టుకొని మనం ప్రార్థన చేసి ఏదో దేవుని దగ్గర తొందరగా పొందుకోవాలని ఆశపడతాం. ఎందుకు ఇంత ఆలస్యమైంది నా ప్రార్థన? నేను చాలా ఉపవాసం చేసినా కదా, నా ప్రార్థనకు జవాబు ఎందుకు రాలేదు? అందుకే మరి నీవు అవిధేయత చూపుతూ చేస్తే ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు అని మనం నేర్చుకోవాలి. కానీ తప్పకుండా దేర్ ఈజ్ ఏ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం. 18వ వచనంలో అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకుంది. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగు. దర్ ఇస్ ఆల్వేస్ ఎ ప్రామిస్ ఫర్ దోస్ హూ ఆర్ రెబెలియస్. చూడండి, తిరుగుబాటు చేసే వారికి వాగ్దానాలు ఉన్నాయి. మీ పాపాన్ని వదిలిపెట్టండి, నా దగ్గర రండి. మీ పాపం ఎర్రగున్నా నేను దాన్ని ఏం చేస్తాను? హిమము కంటే తెల్లగా చేస్తాను. అది కెంపు వల్ల మరి రక్తం వల్ల ఎర్రగున్నా అది గొర్రెబొచ్చు కంటే తెల్లగా నేను చేస్తాను. కాబట్టి నీవు తప్పకుండా మారుమనసు పొందాలి. ఉపవాసం చేసేవారు, ప్రార్థన చేసేవారు, దేవునికి సమీపంగా ఉండేవారు ఎప్పుడు కూడా దేవునికి నీకు మధ్యలో ఏ పాపము అడ్డుగా లేకుండా చూసుకోవాలి. యువర్ లైన్ షుడ్ బి క్లియర్. అవును, నువ్వు పాపం చేస్తే దేవుడు వినడు కదా నీ ప్రార్థన. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తున్నావు? ఆ ప్రార్థనలకు నువ్వు సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. అది మరి నేనైతే ఎప్పుడు చేస్తాను, ఐ జస్ట్ చెక్ మై సెల్ఫ్. ఇతరులకు చాలా బోధనలు చేస్తాను కరెక్ట్, కానీ ఉదయం లేచి దేవుని సన్నిధిలో ఉండి నాలో ఏదైనా దేవునికి ఆయాసకరమైన మార్గం ఏదున్నదా అనేది కొద్దిగా పరీక్షించుకుంటాను. బీపీ చెక్ చేసుకుంటారా పంపు పెట్టి, బీపీ ఉందా లేదా, మరి మన హృదయంలో పాపం ఉన్నదా లేదా అని చెక్ చేసుకుంటే తప్పేమున్నది? మన ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వాలి కదా. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చి మీ పాపములకు పరిహారము పొందాలి. దేవుడు ఎప్పుడు కూడా రమ్మంటాడు. నన్ను చాలా ఆశ్చర్యపరిచింది, అబ్బురపరిచింది వాక్యంలో ఏంటంటే, గాడ్ సేస్ కమ్, రండి అని అంటాడు. చూడండి, అక్కడ కూడా రండి మన వివాదము తీర్చుకుందాం. ఇక్కడ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. హల్లెలూయా. పాపం ఉంటే రా దేవుని సన్నిధికి, నీకు బాధ ఉంటే రా, మరి నీకేదైనా అసాధ్యమైన కార్యాలు ఉంటే రా దేవుని సన్నిధికి రా. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకోండి. చేతులు అంటే క్రియలను సూచిస్తుంది. ఇట్ డిపిక్ట్స్ ద వర్క్స్ ఆఫ్ ఎ పర్సన్. చేతులను పరిశుద్ధపరచుకోండి. విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.
వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. అంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. మేమంతా బాగున్నాంలే అని ఎప్పుడు అనుకోకూడదు. ఏదో ఒకటి ఉంటుంది నీ ప్రార్థనకు జవాబు రాకుండా ఉండడానికి కారణాలు ఉంటాయి తప్పకుండా. యూ స్టడీ ఇట్, చెక్ యువర్ సెల్ఫ్. అప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు తప్పకుండా నీ అవకతవకలన్నీ బలహీనతలు కూడా బయలు చేస్తాడు, బయలుపరుస్తాడు. అప్పుడు అందుకే అంటున్నాడు, రా నా సన్నిధికి రా, దేవుని యొద్దకు రా, అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చేస్తాడు. దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేయాలి. అది అలవాటుగా మార్చుకోవాలి. అన్నీ పాస్ అయినామా అని ఎప్పుడు అనుకోకూడదు. ఉంటుంది ఏదో సంథింగ్ ఈజ్ అబ్స్ట్రక్టింగ్ యువర్ ప్రేయర్. దేవునికి నీ ప్రార్థన వినబడకుండా, నీ ఉపవాసం కూడా ఆయన కానకుండా ఏదో ఒకటి అడ్డున్నది. ఆ అడ్డు తొలగించుకోవాలి. ఆనాడు పునరుద్ధాన దినం స్త్రీలు అంటారు కదా, ఈ బండ మా కొరకు ఎవరు తొరలిస్తారు? కానీ దేవుడు అద్భుతం చేసినాడు. పరలోకం నుండి దూత దిగొచ్చి ఆ రాయిని అడ్డుగా ఉన్న బండని ఏం చేసింది? తొలగించింది. హల్లెలూయా చెప్దామా? విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మరి ఇంకోటి, స్వార్థమైన ప్రార్థనలు దేవుడు ఎప్పుడు కూడా వినడు. సెల్ఫ్ సెంటర్డ్ ప్రేయర్, సెల్ఫ్ సర్వింగ్ ప్రేయర్, దురుద్దేశంతో చేసే ప్రార్థనలు ఆయన వినడు. యాకోబు పత్రికలోనే ఉంది 4:3 చూడండి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుట లేదు అంటారు కదా. ఇటు లోకం కావాలా, ఇటు పాపము చేయాలా, అటు దేవుని ఆశీర్వాదం అందాలి, ఇటు దేవుని అనుగ్రహం కావాలి, అటు లోకంతో స్నేహం చేయాలి అంటే కుదరదట. అందుకే అంటున్నాను, ఇక్కడ మీరు అడుగుతున్నారు కానీ మీరు మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు. అందుకే మీరు అడిగినను మీరేమి కూడా పొందుకోరు అని 4వ వచనంలో, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడను వాడు దేవునికి శత్రువు. ఏం సిస్టర్, మరి లోకంలోనే ఉన్నాం కదా, మరి లోకాన్ని ప్రేమించుకుంటే ఎట్లా అంటే, అది నేను చెప్పాను కదా చాలాసార్లు, పడవ నీళ్ళలోనే ఉంటుంది కానీ నీళ్లు పడవలోకి వెళ్తే పడవ ఏమవుతుంది? మొన్న ఒక పడవ బోల్తా పడి చాలామంది దుర్మరణం పొందినారని వార్తల్లో మీరు చూసినారు కదా. కాబట్టి ఈ లోకం నీలోకి రాకూడదు. లోకంలోనే ఉన్నారు సరే, కానీ లోకాన్ని ప్రేమించకూడదు, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకంతో నీ హృదయం నింపుకుంటే అది దేవునికి వైరమని అంటూ ఉన్నాడు. అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ భోగముల నిమిత్తం ప్రార్థన చేయకూడదు. మీ సొంత అంటే చాలా స్వార్థంతో కూడిన ప్రార్థనలు ఉన్నాయి, కొద్ది చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇతరుల కొరకు నువ్వు విజ్ఞాపన చేసినావా? తప్పకుండా యూ హ్యావ్ టు ఇంటర్సీడ్ ఫర్ అదర్ పీపుల్, లాస్ట్ సోల్స్, నశించే ఆత్మల గురించి ప్రార్థన చేసావా? నీ ఇంటి వారి రక్షణ కొరకు ప్రార్థన చేసినావా? పరలోకంలో నువ్వు ఒక్కనివి లేక ఒక్కదానివి కనబడితే ఎంత బాధాకరంగా ఉంటుంది. ఇంటి వారందరూ నరకంలో ఆరని అగ్ని, చావని పురుగు. మరి వాళ్ళ గురించి నువ్వు విజ్ఞాపన చేయాలి తప్పకుండా. మనుషులందరూ రక్షణ పొందడం దేవుని చిత్తం కాబట్టి యూ హ్యావ్ టు ఇంటర్సీడ్ ఫర్ దెమ్. సంఘం కొరకు ప్రార్థన చేయాలి, సేవకులకు ప్రార్థన చేయాలి, దేశం కొరకు ప్రార్థన చేయాలి, నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన దేవునికి ఇష్టము, ఆయన దృష్టికి అది చాలా యుక్తమైనదని పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకోటి, చాలామంది వాక్యమే చదవరు, ప్రార్థనలు ఎక్కువగా చేస్తారు. వాక్యం తప్పకుండా చదవాలని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వాక్యము చదువుతున్న కొలది నీవు దేవుడు నీ వల్ల ఏం కోరుతున్నాడు, వాట్ ఈస్ ద థాట్స్ ఆఫ్ గాడ్, దేవుని మనస్సును తెలుసుకోవాలంటే వాక్యం దృష్టించాలి. వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా వినకుండా కొంతమంది చాలా మొండిగా ఉంటారు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడాడట. నేను ఇది చదివి చాలా ఆశ్చర్యపడినాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొగ్గు. అబ్బా, ఇదేంటి ఆకాశంతో మాట్లాడుతున్నాడు దేవుడు, భూమితో మాట్లాడుతున్నాడు? ఎందుకంటే దేవుని పిల్లలు దేవుని విననప్పుడు దేవుడు ప్రకృతికి సెలవిస్తున్నాడు. అది చాలా ఆశ్చర్యంగా నాకు అనిపించింది. దేవుడు మాట్లాడుతుంటే దేవుని పిల్లలు వినడం లేదు.
వారు అవిధేయత చూపెడుతున్నారు, దేవుని మాట విననులకున్నారు. దేవుడు ఏమంటున్నాడో తెలుసుకోవాలని వారికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు నేరుగా ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవాణ్ణిగా చేస్తుని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. వాళ్ళ అవసరతల కొరకు నన్ను వెతుకుతారు, అంతే. నేను ఒక ఆపద మొక్కల సామె అయిపోయినాను, అంతే. ఆపద వచ్చినప్పుడు నా దగ్గర వస్తారు, నాకు కన్నీళ్ళు గారుస్తారు, బుర్ర పెడతారు, గుండె కొట్టుకుంటారు, తల్లడిల్లిపోతారు. కానీ వారు నాతో సరైన బంధము లేక ఉన్నారు. దే డోంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ మీ. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం చూస్తాం. హానోకు దేవునితో నడిచినాడంట, నోవహు దేవునితో నడిచినాడంట, అబ్రహాము దేవునికి స్నేహితుడైపోయినాడు. అటువంటి బంధము తప్పకుండా విశ్వాసి కావాలి. ఉపవాస ప్రార్థన అట్టి బంధాన్ని నెలకొల్పుతుంది. ఏదో మరి తక్కువగా అంచనా వేయద్దు ఉపవాస ప్రార్థన అంటే. ఉపవాస ప్రార్థన అంటే మరి చాలా శక్తివంతమైంది, గ్రేట్ పవర్. తప్పకుండా దాని ఫలం నీ జీవితంలో చూస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యూ విల్ సీ ద రిజల్ట్స్ ఇన్ యువర్ లైఫ్. మరి అట్టి ఉపవాస ప్రార్థన ద్వారా నీవు దేవునికి చాలా సన్నిహితమైన బంధం పెంచుకుంటావు. కొందరు ఉపవాసిస్తారు పేరుకు మాత్రమే, ఒక పూట కూడా ఉపవాసం ఉండడం వాళ్ళకి శక్తి ఉండదు. వెంటనే మరి ఎప్పుడు 3 అవుతుంది, ఎప్పుడు మింగేయాలి, ఎప్పుడు ఇంటికి పోవాలి, అబ్బా ఎప్పుడు మొత్తం ఈరోజు తినేది అంతా కూడా క్వాంటిటీ ఒకటేసారి తినేద్దాం, అది ఉపవాసం కాదు. డెఫినెట్లీ యూ షుడ్ కాంకర్ దట్ విత్ యువర్ విల్ పవర్. చూడండి, దేవుడు ఆత్మ ఫలంలో నిగ్రహ శక్తి ఇచ్చినాడు, విల్ పవర్ అనమాట. నీకు చేత కదంటే అది కూడా ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండడానికి నాకు వల్ల కావడం లేదంటే యూ ప్రే ఫర్ ఈవెన్ దట్ రిక్వెస్ట్, దట్ నీడ్. ఏవా నాకు ఉపవాసం ఉండడానికి నీవు శక్తిని ఇచ్చి, తప్పకుండా దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ దేవునికి అవిధేయత చూపెట్టొద్దంటే నువ్వు దేవుని వాక్యాన్ని బాగా చదవాలి, దేవుని మాటను వినాలి. దేవుని మాటలు వినకుండా చెవులు మూసుకునే వాని ప్రార్థన దేవునికి హేయము అని సామెతలు 28:9వ వచనంలో ఉంది. దేవుని ధర్మశాస్త్రం విననొల్లకుండా వాడు చెవులను మూసుకుంటాడు, అట్టి వాని ప్రార్థన దేవునికి హేయం. అంటే యూ హ్యావ్ టు హియర్ గాడ్స్ వర్డ్. చూడండి, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయం. వినటం వల్ల మనకేం కలుగుతుంది? విశ్వాసం. వినటం వల్ల విశ్వాసం. దేవుని మాట వింటూ ఉండాలి. నీవు టీవీ తెవగానే సినిమా పాటలు వినాలని చాలామందికి ఇష్టం కదా, పిచ్చి పిచ్చి సీరియళ్ళు చూడాలని ఇష్టపడుతూ ఉంటారు. దాంట్లో దేవుని మాటలు ఎక్కడుంటాయి? మంచి భక్తులు అంటే మీరు ఏరికోరి భక్తులను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు టీవీలో డబ్బున్న వారందరూ మాట్లాడుతున్నారు, అది దేవుని మాటలు కాదు. డబ్బు ఉన్నా లేకున్నా కొందరు భక్తులను దేవుడు ఏర్పరచుకున్నాడు తన ప్రజల కొరకు. అట్టి వారి మాటలు ఎప్పుడు కూడా మీరు వినాలి. టేక్ టైమ్ అవుట్ టు లిసన్ టు గాడ్స్ వర్డ్, టేక్ టైమ్ అవుట్ టు రీడ్ గాడ్స్ వర్డ్. అప్పుడు నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో తప్పకుండా చేరుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం వినటం ద్వారా విధేయత నీకు కలుగుతుంది. దేవుని భయపడతావు. మాట వింటే ఆరోగ్యం, మాట వింటే ఆశీర్వాదం, మాట వింటే హెచ్చు, మాట వింటే నీకు అన్నిటి మీద ఆధిపత్యం. దేవుని మాట వింటే ఆశీర్వాదాలు ఉంటుంది. దేవుని స్తోత్రం. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఇతరులను క్షమించే స్వభావము ఉండదు. కొన్నిసార్లు కష్టం. ఇట్స్ నాట్ సో ఈజీ టు ఫర్గివ్ అదర్స్. చూడండి, నీకు చాలా కీడు చేసిన వాళ్ళను క్షమించాలంటే కొద్ది చాలా కష్టతరమైన పని. కానీ ప్రభువును మనం ఆధారం చేసుకొని అట్టి వారి గురించి ఉన్న మరి ఆ వ్యసనము మన హృదయంలో నుండి తొలగించుకుంటేనే మన ప్రార్థనలు దేవుడు వింటాడు. దేవుని స్తోత్రం. డెఫినెట్లీ సమ్ పీపుల్ మైట్ హ్యావ్ హర్ట్ యూ టు ద కోర్. నా సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో కూడా ఇది నేను ఎదుర్కొన్నాను. ఏంటంటే చాలా గాయము కలిగినప్పుడు కూడా నాకు వెంటనే ఈ మాట గుర్తుకొచ్చేది, ఐ హ్యావ్ టు ఫర్గివ్. నేను క్షమించాలి. నేను క్షమించకుంటే నా ప్రార్థన దేవుడు వినడు. క్షమించకుండా నేను ప్రజల కొరకు ప్రార్థన చేసిన దేవుడు వినడు. ఇది అడ్డుగా ఉండకూడదు. ఐ హ్యావ్ టు ఫర్గివ్. కొన్నిసార్లు చాలా గ్రీఫ్ ఇన్ ద హార్ట్, వ్యసనం వచ్చేసింది. అప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడినాడు. 37వ కీర్తన 8వ వచనంలో, వ్యసన పడకుమో అది కీడుకే కారణం. మరలా చేశారు కదా, 20 సంవత్సరాల ముందు అలాగైంది, మొన్న ఇలాగైంది, అప్పుడు ఇలాగైంది, నన్ను ఎంత బాధ పెట్టినారో మీకు తెలుసా అని అంటారు కదా. ఇవన్నీ కూడా తొలగించుకోవాలి. ఎందుకంటే మార్క్స్ వార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంది. మార్క్ 11:25, మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల
మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాణ్ణి క్షమించు, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములు క్షమించు. మన రుణస్థులను మనం క్షమించులాగానే దేవుడు మన రుణములను కూడా క్షమిస్తాడని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి అన్ఫర్గివింగ్ హార్ట్, అన్ఫర్గివింగ్ స్పిరిట్ ఉంటే వెంటనే యేసు రక్తమందు కడగబడాలి. అంటే ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మరి ఈ ప్రార్థనకు జవాబు రావడం లేదంటే యూ హ్యావ్ టు చెక్ ఆల్ దీస్ థింగ్స్ వెదర్ యు ఆర్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కాబట్టి ఎవరి మీద ఉంది నీకు బాధ, ఆ వ్యసనం తొలగించుకోవాలి. కొన్నిసార్లు మనము క్షమిస్తూ ఉంటే వారు చాలా చులకనగా చూసుకుంటారు కదా. ఓహో, అట్టి వారి దగ్గర ఎక్కువ వారి జోలికి పోకుండా మనసులో మాత్రం ఏ కపటం లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే సరిపోతుంది. ఎందుకంటే నువ్వు పోయి పైబడి వారితో మాట్లాడితే వారు ఇంకా 2 మొట్టకాయలు వేసి పంపిస్తారు కదా. ప్రశస్తమైంది కుక్కలకు పెట్టకూడదు, పందుల ముందు నీ ముత్యము వేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి. హృదయంలో వారి గురించి మరి విరోధ భావం లేకుండానే కొద్ది దూరం పెట్టే వాళ్ళని దూరం పెడితే నీకు అన్ని సమస్యలు తగ్గుతుంది. కానీ వారి మీద ఏ విరోధ భావం నీకు ఉండకూడదు. వారికి క్షమించు అనే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ గుడ్నెస్. అట్టి పరిస్థితుల్లో చాలా జ్ఞానం కలిగి ఉండాలి. నేను ఒక దగ్గర చదివినాను, చాలా ఖరీదైన ఒక దువ్వెన ఒక మరి బట్టతల ఉన్నవానికి ఇస్తే ఏ ప్రయోజనము లేదు. ఎందుకంటే చాలా ఖరీదు, ఇది చాలా ఖరీదు, పెట్టుబడి పెట్టినాను కానీ ఒక ప్రయోజనం లేదు. దిస్ నో యూజ్. కాబట్టి విలువైంది, క్షమాపణ కూడా చాలా విలువైంది. నువ్వు తప్పకుండా క్షమించాలి, తప్పకుండా నీ హృదయంలో ఏ వ్యసనం ఉండకూడదు. వారి కొరకు పైగా ప్రార్థన కూడా చేయాలి. ఎందుకంటే నీ ప్రార్థనలకు అడ్డుగా ఉంటుంది నీ కోపము, నీ క్షమింపలేని స్వభావం. కాబట్టి తొలగించుకోవాలి. అట్ ద సేమ్ టైం యూ హావ్ టు బిహేవ్ వెరీ వైజ్లీ. దేవుని స్తోత్రం. కుటుంబంలో కూడా సమాధానం లేకుంటే దేవుడు ప్రార్థన వినడంట. ఫ్యామిలీ డిస్కార్డ్ చూడండి, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, పిల్లలతో సమాధానం లేదు. కొందరు తల్లులు పిల్లలతో మాట్లాడుకుంటూ కొన్ని సంవత్సరాలు మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు ఇంతవరకు అర్థం కాలేదు, అది ఎలాగుంటుందో తెలియదు. మరి సమాధానం చాలా చాలా ప్రాముఖ్యమైనది. అది పొందుకోవాలి అంటే ఇప్పుడు అంత పర్ఫెక్ట్ అని మనం ఏం చెప్పలేము. కానీ దేవుని సన్నిధిలో మన అయోగ్యతలు, మన అవకతవకలు ఒప్పుకుంటే తప్పకుండా దేవుని కనికరం మన జీవితాల్లోకి ప్రవహిస్తుంది. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయాలి. యూ హ్యావ్ టు ప్రే ఫర్ సర్టన్ సిట్యుయేషన్స్ వెన్ యూ కెనాట్ హ్యావ్ పీస్. నాకు అనిపిస్తుంది యేసుప్రభు పుట్టుకలోనే భూమి మీద తనకు ఇష్టమైన వారికి సమాధానం. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకు ఇష్టమైన వారికి సమాధానం లేదు అని అంటే మనం ఆయనకి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉన్నామా అని ఒకసారి చెకింగ్ చేసుకోవాలి. ఆర్ వి డూయింగ్ థింగ్స్ దట్స్ ప్లీజింగ్ గాడ్? ఉట్టి ఉపవాసం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తున్నామా? దేవునికి అసహ్యం పుట్టే ఉపవాసం చేస్తున్నామా? అది మనము చాలా గమనించాలి. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది, అటువలే పురుషులారా జీవమన కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారనేది ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురము చేయండి. కొందరు భర్తలు 24 గంటలు తిడతారండి. అది ఏం మోసం అర్థం కాదు. ఏ చెప్పు కింద తేలిలాగా నడిచేస్తూ ఉంటారు. అది అట్టి వారు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడా? వినాడు. ఎందుకంటే భార్య నీ సొంత శరీరం వల్లే నువ్వు ప్రేమించాలి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినాడు. ఎలాగంటే తన ప్రాణము పెట్టినాడు. అలాగే ప్రేమించాలి నీ భార్యను. నువ్వు భార్య అంటే ఏదో దాసిరాగా అణిచి 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 చెడ్డ మాటలు బూతులు తిడుతూ కొడుతూ, కొందరు కొడుతూ ఉంటారు. ఖబర్దార్, యూపీఎఫ్లో ఎవరైనా కొట్టినారంటే ఎవరు కొట్టకూడదు, పురుషులు స్త్రీలను. ఎందుకంటే స్త్రీ సొంత శరీరంగా నువ్వు ప్రేమించాలి. అది బాధ్యత నీది. నువ్వు భార్యను కొడుతూ తిడుతూ చెడ్డ మాటలు బూతులు తిడుతూ మళ్ళీ ఉపవాస ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడా? వినడు. అందుకే ఇక్కడ పేతురు అంటున్నాడు, నువ్వు జ్ఞానం కలిగి నీ భార్యతో కాపురము చేయాలి. ఎందుకంటే జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయి. ద మోస్ట్ వీక్ ఫెలో విల్ బీట్ హిజ్ వైఫ్. నన్ను అడిగితే ఆయన బలహీనుడు అన్నమాట. మానసికంగా మరి రోగి అనాలి, బలహీనుడు అనాలి. భార్యను కొట్టేవాడు. భార్యను కొట్టడానికి వీలు లేదు. ఇప్పుడు
ప్రస్తుత చట్ట ప్రకారము ఈవెన్ ఎ క్రూయల్ వర్డ్ టు యువర్ వైఫ్ ఈజ్ పనిషబుల్. నీ భార్యతో నువ్వు కఠినంగా మాట్లాడితే కూడా, చెడ్డ మాట మాట్లాడితే కూడా అది కేసు అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మెలగాలి. ఇది అంత వాక్యంలో ఉంది. అందుకే వాక్యం చదవాలి. వాక్యం చదివితే మన అడుగులు జారు. హల్లెలూయా. కాబట్టి చూడండి, నీ ప్రార్థన వినాలి అంటే కుటుంబంలో సమాధానం కొరకు ప్రయత్నించాలి. సమాధానం ఉండదు. సాతానుడు ఎప్పుడు కుటుంబాలను చీల్చడానికి సిద్ధంగా ఉంటాడు. కుటుంబం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ. దాంట్లో పాపం ప్రవేశిస్తుంది, పరస్త్రీ వ్యామోహాలు వస్తాయి. కొన్నిసార్లు భార్య పాపంలో, పురుషుడు పాపంలో పడిపోతున్నాడు. ఆ శాపం అంత పిల్లల మీదకి వస్తుంది. అందుకే ఇట్టి ఉపవాస ప్రార్థనల ద్వారా కీడును ఏం చేస్తున్నావు? నువ్వు తరిమి కొట్టేస్తున్నావు. తప్పకుండా ఉపవసించి ప్రార్థన చేసే కుటుంబాల్లో దేవుని కనికరం ఉంటుంది. దేవుని స్తోత్రం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. కీడు రాకుండా దేవుడు కాపాడుతాడు. సమాధానం కొరకు ప్రయత్నించాలంట. సమాధానంను వెదికి వెంటాడాలంట. శక్యమైతే సమస్త మనుషులతో మీరేం కలిగి ఉండండి? సమాధానం. అట్టి వారి ప్రార్థనలు దేవుడు తప్పకుండా వింటాడు. మరి ఒకటి చూడండి, అవిశ్వాసం ఉంటే అది నీ ప్రార్థన దేవుడు వినడని. డోంట్ ఎంటర్టైన్ ఎనీ డౌట్. నేను ఈరోజు ధ్యానిస్తుంటే నేనే చాలా మరి ఆత్మతో నింపబడినాను. గాడ్ వాజ్ స్పీకింగ్ టు మీ. వెన్ యూ ఆస్క్ ఇన్ టోటల్ ఫెయిత్. ఆ విశ్వాసం కావాలి. అవిశ్వాసంతో దేవుని సన్నిధిలో వచ్చి నీవు విశ్వాసం కూడా ప్రార్థన చేసి పొందుకోవాలి. విశ్వాసం కానిదేదో అది పాపం అది. ఎందుకంటే దేవదేవ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన ఉపవాసం ఉండి తర్వాత దేవునికి ఇది సాధ్యమా? దేవుడు నా పిల్లలు బాగు చేస్తాడా? నా కుమారునికి ఉద్యోగం ఇస్తాడా? నా బిడ్డకు సంతానం ఇస్తాడా? నా కుటుంబాన్ని బాగు చేస్తాడా అనే అనుమానము ఇసుమంతా కూడా ఉండే అవసరమో లేదు. ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేయలేడు. నీ అవిశ్వాసంతో దేవుని చేతులను నువ్వేం చేస్తున్నావు? కట్టేస్తున్నావు అన్నమాట. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 1 నుండి 5 వరకు చదివితే కూడా దేవుడు తాను యేసుప్రభు పెరిగిన ప్రాంతంలో ఆయన అనేకమైన అద్భుతాలు చేయకపోయినాడు. ఎందుకంటే వారి అవిశ్వాసము వలన అక్కడ ఏ అద్భుతం కూడా ఆయన చేయజాలకపోయాను. మార్క్స్ వార్త 6:5లో ఉంది. అందువల్ల కొద్దిమంది రోగుల మీద చేతుల నుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయనకు శక్తి లేనందుకు కాదు, అంటే వారి అవిశ్వాసం ద్వారా ప్రభు అక్కడ అద్భుతాలు చేయజాలకపోయినాడు. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడినాడట యేసు ప్రభు వారి అవిశ్వాసాన్ని చూసినప్పుడు. కాబట్టి నువ్వు అవిశ్వాసం ఉండకూడదు. 2 గుడ్డివాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వస్తారు. గుడ్డివాళ్ళకి ఏం కావాలండి? చూపు కావాలి. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అన్నప్పుడు ప్రభు అంటాడు, నేను ఈ కార్యము చేయగలనని మీరు నమ్ముతున్నారా? డూ యూ బిలీవ్ దట్ ఐ కెన్ డూ దిస్? అప్పుడు వారు ఏమంటారు? నమ్ముతున్నాము ప్రభు. అయితే మీ విశ్వాసం చొప్పున మీకు కలుగును గాక. వెంటనే ఆ గుడ్డివారి నేత్రాలు తెరవబడిందని వాక్యంలో మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీకు విశ్వాసము కావాలని దేవునికి ప్రార్థన చేయాలి. 26వ కీర్తనలో ఒక మాట ఉంది. ఆ మాట చూడండి. ఏమీ సందేహింపకుండా నేను ఆయన యందు నమ్మిక కలిగి ఉన్నాను. మొదటి వచనంలో ఉంది, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నా. అసలు ఇక్కడే అందరూ పొరబడుతూ ఉంటారు. ఏమీ సందేహింపకుండా దేవునిలో విశ్వాసం ఉంటే కార్యాలు ఎప్పుడో జరిగిపోతాయి. దేవుడు చేయలేకపోతున్నాడు ఎన్ని ప్రార్థనలు చేసినా, మీకు కార్యాలు జరగడం లేదు అని అంటే యూ హ్యావ్ టు చెక్ యువర్ ఫెయిత్. నీకు విశ్వాసం ఉందా? దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. వెతుకు వారికి తగిన ఫలము ఇస్తాడని నమ్మాలి. నీ విశ్వాసం చొప్పున నీకు జరిగిపోతుంది. కానీ ఆ విశ్వాసం లేదు, అవిశ్వాసం ఉంది కాబట్టి దేవుని మహిమను చూడలేకపోతున్నాం. మార్తతో ఏమంటాడు? నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాము, ఏమీ సందేహం లేకుండా నేను నిన్ను ఆశ్రయించాలి ప్రభు, ఎందుకంటే నమ్మదగిన దేవుడు. నువ్వు ఎప్పుడు కూడా నా నమ్మకాన్ని వమ్ము చేయవు. దేవుని నమ్మి చెడిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? చెప్పండి ఎవరిదన్నా ఒక అడ్రస్. దేవుని నమ్మి 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 మేము చెడిపోయినామండి అని ఇంతవరకు అయితే నాకు ఎవ్వరు ఎదురు కాలేదు.
ఐ డిడ్ నాట్ మీట్ సచ్ ఎ పర్సన్ హూ ట్రస్టెడ్ ఇన్ గాడ్ అండ్ వాస్ పుట్ టు షేమ్. దేవుని నమ్మి మా తలవంపులైపోయిందండి, దేవుని నమ్మి మేము పాడైపోయినామండి, దేవుని నమ్మి మా కుటుంబం పతనమైందని ఇంతవరకు చరిత్రలో లేదు, పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమీ సందేహింపకుండా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. హోసేయ గ్రంథంలో మరి ఒక మాట ఉంది, 12:6 ఆ మాట చూస్తారు. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరము న్యాయమును అనుసరించు, ఎడ తెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచు. ఎడ తెగక అంటే దెర్ షుడ్ నాట్ బి ఎనీ బ్రేక్. కన్సిస్టెంట్లీ కీప్ ఆన్ ట్రస్టింగ్ గాడ్, కీప్ ఆన్ ట్రస్టింగ్ గాడ్. హల్లెలూయా. నేను ఇక్కడికి రాకముందు మోకరించి ప్రార్థన చేస్తూ, నేను చిన్న ప్రార్థనే చేశాను కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను, ఎంత నమ్మదగిన దేవుడు ప్రభువా, నీవు నన్ను ఎప్పుడు చేయి విడవలేదు, ఒక క్షణమైనా నన్ను మర్చిపోలేదు, నన్ను విడవలేదు, నన్ను ఎడబాయలేదు. 92లో నాకు తోడుండినావు. 92 అంటే నేను సేవ ఆరంభించిన సంవత్సరం అని చెప్పుకుంటూ పోయినాను. 92లో నాకు సహాయం చేసినావు, 93లో నమ్మినాను, నేను సహాయం పొందినాను, 94, 95, 96, 97, 25 సంవత్సరాలు ఇట్లా వల్లించినాను. దేవుని స్తోత్రం. 10 నిమిషాలు పట్టింది. థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ సో ఫెయిత్ఫుల్ టు మీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ యువర్ కాలింగ్. నేను ఎప్పుడైతే నీ మరి పిలుపుకు విధేయురాలైనానో అప్పటి నుండి ఈ క్షణం వరకు నన్ను ఎప్పుడు క్షణమైనా నీవు విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి కుటుంబ జీవితంలో కూడా 37 సంవత్సరాలు కుటుంబ జీవితంలో దేవుడు ఎప్పుడు నన్ను వదిలిపెట్టలేదు. ప్రార్థన చేయడం జవాబు పొందుకోవడం, ప్రార్థన చేయడం జవాబు పొందుకోవడం. ఇంకా నేను ప్రార్థన చేస్తాను, ఇంకా దేవుని మహిమను ఎక్కువగా చూడాలని ఆశిస్తున్నాను. యూపీఎఫ్లో దేవుని మహిమను చూసినాను. కాబట్టి ఎడ తెగక దేవుని యందు నీవు నమ్మిక ఉంచాలి. హల్లెలూయా. ఇంకొక మాట కూడా నేను చెప్పి ముగిస్తాను. అదేంటంటే, నీవు నీ హృదయంలో మరి దేవునికి అసహ్యం పుట్టించు విగ్రహములను నీ హృదయంలో ఉంచుకుంటే దేవునికి నీ ప్రార్థన వినబడదట. ఎజెకియల్ గ్రంథం ఒకసారి తీయండి, 14:3 ఉంది. అంతటా ఇశ్రాయేలు పెద్దల్లో కొందరు నా యుద్ధకు వచ్చి నా ఎదుట కూర్చుని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించే అభ్యంతరము తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యుద్ధ ఏమైనా విచారణ చేయ తగునా? వీళ్ళేంటి నా దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు? వీళ్ళు నాకంటే డబ్బును ఎక్కువ ప్రేమిస్తున్నారు, నాకంటే వారి ఇంటి వారిని ఎక్కువ ప్రేమిస్తున్నారు, నాకంటే ఏదో ఒక వ్యక్తిని వారి హృదయంలో ఆరాధిస్తున్నారు. నేను రోషం గల దేవుడను కదా. వారు పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నన్ను వెతకాలి, నన్ను ప్రేమించాలి. అట్టివారి ప్రార్థనలు నాకు చాలా ఇంపుగా ఉంటుంది, నాకు శోభస్కరంగా. మీకు యథార్థవంతుల ప్రార్థన వారికి శోభస్కరం అంట. దేవుని స్తోత్రం. స్తుతి చేయుట కూడా యథార్థవంతులకు శోభస్కరం. దేవునికి మరి నీకు మధ్యలో ఉన్న ఏ వ్యక్తి అయినా, ఏ వస్తువు అయినా దాన్ని తొలగించుకోవాలి. అప్పుడు యువర్ లైన్ విల్ బి క్లియర్ టు గాడ్. అవును, గాడ్ షుడ్ బి యువర్ ఎంటైర్ ప్రాపర్టీ. అందుకే భక్తులు అంటారు, దేవుడే నాకు పాలు, దేవుడే నా స్వాస్థ్యం. ఆయన తన స్వాస్థ్యాన్ని ఎప్పుడు కూడా విడనాడాడు. 94 కీర్తన 14 యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాటలన్నీ హృదయంలో భద్రం చేసుకో. మియర్ ఫాస్టింగ్, మియర్ ప్రేయర్ వోంట్ డూ. యూ హ్యావ్ టు రిమూవ్ ఆల్ ద ఆబ్స్టకల్స్. దేవునికి నీకు అడ్డుగా ఉన్న ప్రతి కార్యాన్ని తొలగించుకొని పవిత్రమైన హృదయంతో దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, అంటే ప్రోక్షింపబడిన హృదయం, అంటే యేసు రక్తమందు కడగబడిన తలతలమని మెరవాలి నీ హృదయం. దేవుని స్తోత్రం. స్ఫటికంగా ఉండాలి కదా. పాపాన్ని గూడు కట్టుకొని ఆ దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ గుండెలో గూడు కట్టుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటే లాభం లేదు. ఉపవసించడం ప్రార్థన చేయాలి. లార్డ్ గివ్ మీ ఏ క్లీన్ హార్ట్. దావీదు భక్తుడు 51 కీర్తన 10 ప్రార్థన చేస్తే, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయి, నన్ను కడుగు, నన్ను బాగా కడుగు, శుద్ధ హృదయం నాకు, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివే. అందరూ ఒకసారి లేచిబడి ప్రార్థన చేసుకుందాం. ఉపవాసం ఉన్నారు. దేవునికి మీకు అడ్డుగా ఉన్న ప్రతి అవినీతిని, అక్రమాన్ని, అవిధేయతను తొలగించుకోవాలి. అప్పుడే నీ ప్రార్థన వినబడుతుంది. లేకుంటే ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా
ఆయన చెవులకు నీ ప్రార్థన వినబడు, పైగా నీ ప్రార్థనే హేయంగా మారిపోతుందని వాక్యంలో చూస్తున్నాం. దేవా మమ్మల్ని మన్నించు నాయన, క్షమించు ప్రభు. నీ రక్త ప్రోక్షణ మాకు దయచేయండి. మా హృదయములను నీవు పవిత్రపరచండి. హృదయంలో ఏ డాగు, ముడత, మచ్చ, కళంకము లేకుండా నీ రక్తం చేత మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. తండ్రి, యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానవునైనా పవిత్రుల ప్రార్థన నీకు అంగీకారం నైనా, నీకు స్తోత్రం. పరిశుద్ధమైన ప్రార్థనలు నీ సన్నిధిలో ధూపార్తిగా నిలబడుతుంది అయినా. అవును ప్రభువా, నీకు స్తోత్రం స్తోత్రం. ప్రతి హృదయాన్ని కడుగుమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ సంఘంగా మా సంఘం ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. చేసే ఉపవాసం ప్రార్థనలు నీకు అంగీకారంగా ఉండాలి నాయనా. నీకు ఆయస్కరమైన మార్గం ఉంటే దయతో మన్నించండి. మా నోటి మాటలు, మా హృదయ అభిలాషలు తండ్రి, మా హృదయ ఆలోచనలు నీకు విరోధంగా ఉంటే మమ్మల్ని మన్నించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకు స్తోత్రం 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 తండ్రి. ఎన్నో సంవత్సరాల నుండి కనిపెట్టేవారు ఉన్నారు. ఆయన ప్రార్థనకు తప్పకుండా జవాబు నువ్వు ఇస్తావునైనా. పిల్లలను దీవిస్తావు ప్రభువా, ఆశీర్వదిస్తావు. ఇంటి యావత్తును సమాధానంగా ఉంచుతావు తండ్రి. నా పేరిట మీరు నన్ను ఏమడిగినా నేను దాన్ని చేస్తానన్నావు. అవును ప్రభువా నీకు స్తోత్రం. మేము నమ్ముతున్నాము ఈ ప్రార్థనలు నువ్వు అంగీకరించి ప్రతి కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదిస్తావు. మా సంఘాన్ని దీవించండి. టీవీ ద్వారా వింటున్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి. ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని వారికి బయలుపరచండి నాయన. గొప్ప కార్యాలు మేము చూడాలని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాళ్ళ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ.